నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ కార్డులను స్ప్లిట్టింగ్ చేసుకునే వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ షాపులు అయితే పెంచుతున్నారు. ప్రతి కిలోమీటర్‌కి ఒక రేషన్ షాప్ ఉండేలానైతే ప్రభుత్వం అయితే చూస్తుంది. దీని గురించి కూడా మనం ఈ వీడియోలోనైతే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా బియ్యం కార్డులు అలాగే రైస్ కార్డులకు సంబంధించిన ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బియ్యం కార్డు దరఖాస్తు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా వాలంటీర్ల సహాయంతో ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ విధానం గత ప్రభుత్వంలో ఉండేది, కానీ ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి ఈ కేవైసీ పై ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఎదురు చూడవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డుల విభజనకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. త్వరలో పూర్తి ఎస్ఓపి వివరాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రైస్ కార్డును కొనసాగిస్తారా లేదా పాత విధానంలో రైస్ కార్డులను తీసుకువస్తారా, అలాగే కొత్త రైస్ కార్డులు మోడళ్ల పైన కూడా ఇంతవరకు అయితే ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక రేషన్ షాపుల విషయం చూసుకున్నట్లయితే ప్రతి కిలోమీటర్ కు ఓ రేషన్ దుకాణం అయితే ఉండేటట్లయితే సర్కార్ అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇక మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జన నివాసాల్లో ప్రతి కిలోమీటర్ పరిధిలో ఒక రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని సర్కార్ అయితే యోచిస్తుంది అనమాట. ఇందులో భాగంగా ఇప్పటికే 2774 రేషన్ షాపులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో రేషన్ షాప్ కు 400 నుంచి 500 కార్డులు, పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 550 కార్డులు, నగరాల్లోనైతే 600 నుంచి 650 కార్డుల చొప్పున అయితే కేటాయించే అవకాశం అయితే ఉంది. అయితే వచ్చే నెల 22లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే ఒక సమాచారం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.